భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఏంటి? అది ఆర్ఎస్ఎస్లోంచి పుట్టింది. ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉందా లేదా? దీని మీద ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కథనం ఒకటి చూద్దాం. ఈ రోజు కాదులే ఈ కథ, ఈ వ్యధ. ఎమర్జెన్సీ తర్వాత ఆ గట్టును ఉంటావా మామ, ఈ గట్టును ఉంటావా అని పాపం జనసంఘీలు హింస పెట్టేశారు. ఉంటే ఆర్ఎస్ఎస్లో ఉండు లేదా జనతా పార్టీలో ఉండు, రెండింట్లో ఉంటా అంటే కుదరదు అని సతాయించారు. వాజ్పేయి, అద్వానీ అందరూ ఆర్ఎస్ఎస్ అంటే జాతీయవాద సంస్థ, దాన్నెట్ట వదులుతాం రా బాయ్, మిమ్మల్ని ఇడుస్తామని జనతా పార్టీని వదిలేశారు. 84 2 సీట్లు పాపం, ఒకటి ఎక్కడ రెండోది ఎక్కడో, మళ్ళీ పార్టీలో గోల మొదలు. ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నవాళ్ళు మినహా మ్యాక్సిమం జంప్. అదే సందర్భంలో 89-92 మధ్యలో హిందుత్వం, రామ మందిరం ఇడిచేయండి అని సంకీర్ణంలో ఒత్తిడి మొదలు. హిందుత్వం అంటేనే జాతీయత, అది ఉంటేనే దేశం ఒక్కటిగా ఉంటుంది అని ఆ సంకీర్ణాన్ని, అధికారాన్ని వదిలేసింది. మళ్ళీ మొదలు. అయినా పార్టీ చాలా జాగ్రత్తగా ఒత్తిడికి గురవ్వకుండా యువకులను, వృద్ధుల్ని, బయట వారిని సంతులనం చేసుకుంటూ నడక ప్రారంభించింది. ప్రమోద్ మహాజన్, కేదార్నాథ్ సహాని, కిషన్ లాల్ శర్మ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్, గోవిందాచార్య, అసలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని జస్వంత్ సింగ్, ఇలా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు రాష్ట్రాల్లో కూడా బీజేపీతో మమేకం అవడం మొదలుపెట్టారు. ఇప్పటికి నిజం చెప్పాలంటే కీలక స్థానాల్లో బయటవారు, అంటే ఆర్ఎస్ఎస్ ప్రేరిత సంస్థలు కాకుండా వచ్చిన వాళ్ళు 20% మించి లేరు. ఇది ఎంత పెరిగితే అంత మంచిది. కనీసం 50-50 అయితే తప్ప బీజేపీకి సరైన స్థిరత్వం రాదు. ఎందుకంటే ఒక పార్టీ కేవలం కేడర్ బేస్డ్ పార్టీగానే మిగిలిపోతే అంతే సంగతులు. మాస్ మూమెంట్ను సృష్టించి నిభాయించగలగటం, స్థిరపరచగలగడం చాలా అవసరం. నాయకులు సమాజంలో ఇతర పార్టీల్లో కూడా ఉంటారని అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లోకి రావాలంటే పార్టీ లోపల రాజకీయాలు కూడా తట్టుకోగలి, గెలవాలి. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక నిబద్ధత, నాయకత్వ లక్షణాలు నేర్పిస్తుంది తప్ప నువ్వు పార్టీలోకి వెళ్ళాక ఆర్ఎస్ఎస్ మొత్తం నీ వెనక ఉంటుందని కాదు. అక్కడ నీ తిప్పలు నీవే, నీ ధైర్యం, నీ స్వయం సేవకత్వమే తప్ప ఆర్ఎస్ఎస్ కాదు. గట్టిగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీ రాజకీయాలతో పనేంటి? ఆర్ఎస్ఎస్ చాలా ప్రమాదకరం. ఒకవేళ బీజేపీ అధికార రాజకీయాలు, అవినీతి రాజకీయాలు చేస్తూ దేశాన్ని పక్కన పెట్టి హిందుత్వాన్ని పక్కన పెడితే ఇంకో జాతీయ పార్టీని సృష్టించేస్తుంది. గతం అంత టైం పట్టదు ఇప్పుడు. సో రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారు తప్పితే ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేయదు. కాబట్టి పార్టీకి ఎవరు సారథ్యం వహించినా నేషన్ ఫస్ట్ అని పనిచేయాల్సిందే.